ముందుగా పితామహ పత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు. ఇది జన్మదినం అనకూడదు, పరమయోగులు బర్త్డేని అవతరణ దినోత్సవం అనాలి. అందుకని ఇది ఏ రోజు? అవతరణ అంటే వాళ్ళు అవతరించారనమాట. ఎర్త్ మీద ఒక పెద్ద ప్రణాళికతో అవతరిస్తారు. అందుకని ఎవరైతే భూమి మీద ఒక పెద్ద యూనివర్సల్ పనితో వచ్చారో వాళ్ళని బర్త్డే, జన్మించారు, పుట్టారు అనకూడదు. ఏమనాలి? అవతరించారు అనాలి. అందుకని ఈరోజు ఏ రోజు? అవతరణ దినోత్సవం. పితామహ పత్రిజీ అవతరణ దినోత్సవం. చెప్పలు కొడదాం దీనికి. సో వారు ఎప్పుడు ఉంటారు ఆత్మరూపంలో. ఆత్మ శాశ్వతమైంది మనకు తెలిసిందే కదా. ఆత్మ ఎప్పటికీ నిత్యము, సత్యము, శాశ్వతము. దేహం మారుతుంటుంది. ఇప్పుడు పత్రికారు ఎక్కడున్నారు? అన్లిమిటెడ్. ఓకే. అంతకుముందు ఎక్కడున్నారు? శరీరంలో ఉన్నారు, లిమిటెడ్. అంటే ఒక బాడీలో ఉన్నారనమాట. ఇప్పుడు అన్లిమిటెడ్గా ఉన్నారు. ఆయన వ్యాప్తి చెంది ఉంటారు. అందుకే చూడండి, ఆయన శరీరంలో ఉన్నప్పుడు కన్నాను ఇప్పుడు ఎక్కువ చాలామంది చక్కగా పనులు చేసుకుని వెళ్తున్నారు. వారికి నచ్చిన పని, వాళ్ళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ముందుకెళ్తున్నాయి. ఎవరి స్థాయిలో వాళ్ళకి వెళ్తున్నాయి, వెళ్ళట్లేదా? కారణం ఏంటి అంటే బియాండ్ అనమాట. అంటే వారు విశ్వమంతా నిండి వారి యొక్క ప్రణాళికని అమలు చేస్తున్నారు. ఎవరైతే వారి యొక్క పనులు కొంచెం పక్కన పెట్టి వాళ్ళు స్పిరిచువల్గా వర్క్ చేస్తారో, ఎవరైతే వారి లక్ష్యం మీదే ఉంటారో వాళ్ళందరికీ పత్రికారు సహకరిస్తారు, సహాయాలు అందిస్తారు, ధనం అందిస్తారు. ఇంకొకటి కాదు, ఎన్నెన్నో సమస్తం అందిస్తారు. ఎవరికి? ఎవరైతే వాళ్ళ లక్ష్యం కోసం, వాళ్ళ లక్ష్యం విశ్వ కళ్యాణం, పత్రికారి యొక్క లక్ష్యం కోసం పనిచేస్తారో వాళ్ళందరికీ ఆయన సహకరిస్తున్నారు. బియాండ్ స్క్రీన్, ఆ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్. అంతకుముందు పనిచేశారు, అంతకుముందు సపోర్ట్గానే ఉన్నారు, కానీ అది లిమిటెడ్లో ఉంది. ఇప్పుడు అన్లిమిటెడ్. అందుకే ఇప్పుడు అన్ని చోట్ల కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతున్నాయి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎట్లాగైనా అయిపోతుంది ఆ కార్యక్రమం. అద్భుతంగా నడుస్తుంది. పత్రికారి ఫోటో పెట్టి ఆయన మెయిన్ మోటో ధ్యానము, శాకాహారము, పిరమిడ్ జగత్తు, ఈ కాన్సెప్ట్లు ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ ఇంకా అసలు చూడక్కర్లేదండి. అది పత్రికారు ఇప్పుడు ఆన్లైన్. పత్రికారు ఇప్పుడు ఆన్లైన్, ఆన్ ఎయిర్. దాన్ని ఆన్ ఎయిర్ అంటారనమాట. ఆన్ ఎయిర్. వైఫై లాగా మన చుట్టూతో ఉంటారు కనుక మొత్తం అంతా శాంక్షన్. నువ్వేం చేస్తావు? అయ్యో నేను ఇప్పుడు శాఖాహార ర్యాలీ చేయాలి, డబ్బులు లేవేలాగా, శాంక్షన్ అయిపోద్ది. వాడికి ఎవడో వచ్చి డబ్బులు ఇస్తాడు. ఎన్ని విన్నానో నేను ఇలాంటి అద్భుతాలు. సార్ డబ్బులే లేవు మా దగ్గర, పని మొదలెట్టాం. ఎవరు ఇచ్చారో ఇస్తారు, ఎవరు వస్తారో వస్తారు, ఏం చేయాలో చేస్తారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు వీళ్ళు, గూడూరు మాస్టర్స్ అందరూ కలిసి. దీనికి డబ్బులుండి చేస్తున్నారు వాళ్ళు. ఎవరి దగ్గర డబ్బులేం లేవు, పని చెయ్యాలన్న తపన ఉంది అంతే. అప్పుడు ఆయన పైన ఉన్నారు కదా, ఆయన ఆల్రెడీ ఆన్ ఎయిర్ కదా. పత్రిజీ ఆన్ ఎయిర్, గుర్తుపెట్టుకోండి. ఏమనాలి? పత్రిజీ ఆన్ ఎయిర్. గాలి ఎక్కడ ఉందో అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? పక్కనే ఏమయ్యా లక్ష్మీదేవి డిపార్ట్మెంట్కి ఒకసారి కాల్ చేస్తాడు. అక్కడ కూడా మన నందప్రసాద్ గారు ఉంటాడు. వీళ్ళందరినీ ముందే ఆయన ప్లాన్ ఉంది కాబట్టి తీసుకుపోయాడు. ముందు సుధాకర్ని, నందప్రసాద్ని, కొంతమంది సీనియర్ మాస్టర్లు అందరినీ సెట్ చేశారు. ఇప్పుడు ఆన్ ఎయిర్. ఏమయ్యా నందా, వెళ్ళి లక్ష్మీదేవి డిపార్ట్మెంట్కి ఒకసారి మెసేజ్ పెట్టు, అదిగో మన గూడూరులో మాస్టర్లో యజ్ఞం చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బు పంపించు, అంతే. అలాగే సార్ టిక్ 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 వచ్చేస్తాయి. చూసారా? ఎవరో వస్తారు, ఎవరో ఇస్తారు. ఇది ఒక కేసు కాదు, మొత్తం ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు వాళ్ళందరూ ఇదే పరిశీలన. నేను స్పష్టంగా చూశానండి. నాకు కూడా అనుభవం. మేము ఇది అప్పుడు వాసు కూడా ఉన్నాడు. మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం. కెమెరా కావాల్సి వచ్చింది మాకు. కెమెరా అది కొనడానికి 80,000 అవుతుంది. లైవ్ ఇవ్వాలి డైలీ. అలాగా ఏం చేద్దాం, సరే డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందామని ఆగాను. ఎవరో ఒక ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి మీ జూమ్లో జాయిన్ అవుదామని వచ్చాను,
మీ జూమ్లో 100 మంది నిండిపోయారు, 100 మంది కాకుండా 300 మందిదే జూమ్ ఉంటుంది, అది తీసుకోండి, నేను డబ్బులు ఇస్తాను అందే. అది కూడా అంతే, చాలా అవుతుంది సంవత్సరానికి, అది అంతా 80,000 అంత అవుతుంది. అమ్మ నాకు అలా వద్దు, అది ఏముందలే యూట్యూబ్లో లైవ్ వస్తే చూడొచ్చు, మాకైతే అర్జెంట్ కెమెరా అవసరం, అది తీసివ్వు అన్నాను. ఓ సంతేనా అని చెప్పింది, వెంటనే కెమెరా తీసి ఇచ్చేసింది. ఆ డబ్బులు అటొద్దులు ఇటు పెట్టి అన్న, అయిపోయింది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఎవరో నాకు కనపడలేదు. నేను మెసేజ్ పెడతా, థ్యాంక్ యూ అమ్మ, అసలు రెస్పాండ్ ఉండదు. థ్యాంక్స్ చెప్పాలి కదా మనం. వీళ్ళు ఎవరు ఇస్తారో తెలీదు. ఏమండి నిజంగా చెప్తున్నానండి, డబ్బు చాలా విలువైంది, ఎవరికి ఊరికే రాదు కదా. మన జ్యువెలరీస్ ఆయన అన్నట్టుగా డబ్బు ఊరికే రాదు, అది కష్టపడితేనే వస్తుంది. ఆ కష్టపడి డబ్బుని ఇవ్వాలంటే ఎన్ని ఉండాలి వాళ్ళకి. అందుకని ఎవరైతే ధన సహాయం చేస్తున్నారో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాళ్ళందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఎంత బాగుంటుందో అలా ఆ సంపద. మీకు గుర్తుపెట్టుకోండి, అలా వచ్చిన సంపదలోనే శక్తి ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు ప్రణాళికలు వేయకండి, ప్లాన్లు వేయకండి డబ్బుల కోసం. పిరమిడ్ కట్టాలా, భిక్షాటం చేయండి, భవతి భిక్షాందేహి అడగండి, అది శక్తి. చాలామంది ఏం చేస్తారంటే, నాకు తెలిసిన మిత్రులు కొంతమంది, పిరమిడ్ కడదాము, బట్ డబ్బులు ఎందుకు అడగడం, ఇక్కడ ఒక వెంచర్ వేద్దాము, ఫ్లాట్లు వేద్దాము అంటారు, మొత్తం తుస్సుమంటది. అది ఆ డబ్బు పనికిరాదు. దానంతో వచ్చిన డబ్బుతోనే శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. దానముగా వచ్చిన డబ్బులో శక్తి ఉంటుంది, అందులో శక్తి ఉండదు, ఆలోచన ఉంటుంది. అంటే నేను ఫ్లాట్ కొన్నాను, ఈ డబ్బులు వస్తాయా రావా, ఎన్నో రకరకాలు ఉంటాయి. అదే దానం అనుకోండి, వాడు కానుక అనాలి, దానం కాదు, కానుక అనుకోండి. కానుకలో ఏముంటుంది, మీరు తిరుమల వెంకటేశ్వర హుండీలో డబ్బులు వేసేటప్పుడు ఏమనుకుంటారు, థ్యాంక్ యూ స్వామి, నీ వల్ల నాకు ధనం వచ్చింది, థ్యాంక్ యూ. చూసారా, సంపూర్ణమైన ఇష్టము సంతోషం ఉంటుంది. ఆ విధంగా మనం కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు వరకు దాదాపు 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా, నష్టపోయిన వాళ్ళు లేడండి. కార్యక్రమం చేసి నష్టపోయిన వాళ్ళు లేడు, నేను చూడాల. ఒకవేళ వాళ్ళకి నష్టం వచ్చిందంటే వేరే ఖర్చులు ఏవో వచ్చి ఉండొచ్చు, ఆ నిర్మాణానికి సంబంధించిన అయ్యి ఉండొచ్చు, కానీ కార్యక్రమం ఎంత పెట్టారో అంత ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది పత్రి గారి యొక్క విశ్వ ప్రణాళిక. చెప్పలు కొడదాం పితామహ పత్రి గారికి. అయితే ఈరోజు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, పత్రి గారిది బర్త్డే అంటే అవతరణ దినోత్సవం. ఓకే, ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు? ఆయన ఒక తండ్రి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు? పుత్రుడు పుట్టినప్పుడు హ్యాపీగా ఉంటాడా? పురజనులు పొగిడినప్పుడు హ్యాపీగా ఉంటాడా? చెప్పండి. శతకం ఉంది కదా, సుమతి శతకం. ఆ పుత్రుడిని పురజనులు పొగిడినప్పుడు పుత్రోత్సాహం కలుగును సుమతి శతకం చదువుకున్నాం కదా చిన్నప్పుడు. ఆ పుత్రుడు పుట్టగానే పుత్రోత్సాహం కలగదు, బిడ్డ పుట్టగానే పుత్రోత్సాహం కలగదు. బిడ్డ పుట్టాడు సంతోషం అమ్మయ్య అనుకుంటారు, అంతవరకే. పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుందంటే పురజనులు పొగిడినప్పుడు, అంటే వాడు ఒక మంచి పని చేసినప్పుడు, అందరూ ఆనందించినప్పుడు, అబ్బా ఒక అద్భుతమైన బిడ్డను కన్నావయ్యా అని అన్నప్పుడు, అప్పుడు ఆ తండ్రికి లోపల నుంచి ఉత్సాహం పెళ్ళి బిగుతుంది. అవునా కదా? అలాగే గురువుకి గురుత్సాహం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? శిష్యుడు ప్రయోజకుడు అయినప్పుడు. ప్రయోజకుడు అంటే ఏంటంటే అర్థం ఇక్కడ, మన పుత్రుడు అంటే బాగా డబ్బు సంపాదిస్తే పుత్రోత్సాహం కాదు, పురజనులు పొగిడినప్పుడే. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, పురజనులు పొగడాలి ఆ పుత్రుడిని, అంటే అందరూ సంతోషించాలి, అబ్బాయి ఎంత మంచి బిడ్డ అని. అందుకని వీడు 10 కోట్ల కన్నా తండ్రికి పుత్రోత్సాహం కలగదు, ఉత్సాహం కలుగుతుంది. అలాగే ఒక గురువుకి గురుత్సాహం ఎప్పుడు కలుగుతుందంటే, గురుత్సాహం ఎప్పుడు కలుగుతుందంటే, ఆ శిష్యుడు ఆ శిష్యుణ్ణి దేవతలు పొగిడినప్పుడు ఆ దేవలోకంలో ఉన్న ఆ గురువుకి గురోత్సాహం కలుగుతుంది. అది మన పత్రి గారికి ఇచ్చే కానుక. భూమి మీద గురువు అనుకో, అయ్యా నీ శిష్యుడు ఎంత బాగా చేశాడంటే ఆ గురువుకు ఉత్సాహం కలుగుతుంది. ఆ గురువు ఎలాంటి వాడైనా తన శిష్యుడు చేసిన పనిని అందరూ ఆ ఫలితాలు పొంది చెప్తుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. ఒకసారి గుంటూరు వెళ్ళారు పత్రి సారు. అప్పుడు నేను గుంటూరులో కార్యక్రమాలు చేసేవాడిని అనమాట. అక్కడ అందరూ వంశీ గారు అలా చేశారు, ఎంత బాగా చేశారు, అద్భుతాలు సృష్టించారు, అది ఇది అంటారు కదా, చెప్తారు కదా. గురుగారిని కలవగానే చాలా బాగా చేశాడండి, అసలు అద్భుతం అండి, ఆయన వల్ల మా దుఃఖం పోయిందని చెప్తారు. ఆయన వైజాగ్ వచ్చాడు, వచ్చి ఏమన్నారు తెలుసా? ఏమరా
చాలా ఎక్కువ చేస్తున్నావు అన్నాడు. నన్ను, అవునా సార్, చాలామంది దంచుతున్నారు నీ గురించి అన్నారు. సార్ అయితే తగ్గిస్తాను సార్ అన్న. వద్దు అలాగే ఉండాలి అన్నాడు. వద్దు అలాగే ఉండాలి. నీ గురించి ఎంతమంది ఎంత అద్భుతం అనుకుంటేనే ఆ గురువుకి ఎంత ఆనందమే. భౌతికంగా ఒక మామూలు మనిషి గురువుకి ఆనందం, అవునా కదా. మన గురించి చెప్పే ఉంటారు కదా, అయ్యా మీ గూడూరు మాస్టర్లు ఎంత బాగా చేశారు, ఇంకా అంటాడంట. అయ్యా కడతాల్లో ప్రోగ్రాం ఎంత బాగా చేశారు, ఇంకా ఇంకా అంటాడు. పత్రిసారితే అనుభవం ఎవరికున్నా ఆయన ఏమన్నాడు, ఇంకా అంటాడు. ఏం బాగా చేయలేదు సార్ అంటే టాప్ అంటది చెంప. ఏదో కానీ ఇక్కడి నుంచి పో అంటాడు. నువ్వు ఒక్కటి నెగిటివ్ చెప్పినా నీ చెంప పగులుతుంది, లేదా తరిమేస్తారు అక్కడి నుంచి. ఉంచడు ఆయన, అంత జాగ్రత్తగా ఉంటాడు ఆయన చుట్టూతా. మనం కూర్చున్న ప్లేస్ని జాగ్రత్తగా చేసుకుంటాం, ఊడ్చుకుంటాం, తుడుచుకుంటాం, ముగ్గులు వేసుకుంటాం. మరి వినే మాట అంత ప్యూర్గా వినాలి. సో పత్రిజీ అంత సంతోషం పడతాడంటే, నిజంగా నేనండి పత్రిజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను తెలుసా, డాటా తీసుకుంటా. పొద్దున్నుంచి ఎవరెవరు ఏం చేశారు, ఇక్కడ కార్యక్రమాలు ఏం జరిగినాయి, ఈ మాస్టర్స్ ఎంత కష్టపడ్డారు, ఆ మాస్టర్స్ ఎంత మొత్తం. ఎందుకంటే నన్ను వెళ్ళిన తర్వాత గురువుగారు ఇంకా ఇంకా అంటాడు. ఎన్ని చెప్పాలి, గుర్తుండు. ఇంకా చెప్పాయా, ఇంకా అంటాడు ఆయన. ఇంకా 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 అంటూనే ఉంటారు. గురుగారు అది గూడూరులో పిరమిడ్ కట్టారు గురుగారు, ఎంత బాగుంది తెలుసా ఊరు బయట. ఇంకా అంటాడు. నెల్లూరులో ఒక పిరమిడ్ కట్టారు గురుగారు, అది ఇంకెంత బాగుందో. అది అయితే దాన్ని మళ్ళీ ఎట్టబడితే అది చెప్పకూడదు, స్పెషల్స్ చెప్పాలి. గురువుగారితో సావాసం చిన్న విషయం కాదు. పొర్రపాటు మాట్లాడితే టాప్ అంటది. అది కూడా అయింది ఒకసారి. నేను వెళ్ళి గురుగారికి అన్నీ చెప్తుంటాను ఇలాగా. ఇంకా ఇంకా ఎప్పుడు పాజిటివ్. ఏమండి 25 సంవత్సరాలు పత్రిజీతో ఇంకా పైనే, నా నోట్లో నుంచి ఒక్కరోజు కూడా ఒక్క కంప్లైంట్ కానీ, ఒక్క కామెంట్ కానీ, ఒక్క జడ్జిమెంట్ కానీ పత్రిజీ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ రాలా. నేను గర్వంగా చెప్పుకుంటా. అందుకే పత్రిజీ నన్ను ఇంతవరకు ఒక్క దెబ్బ కొట్లా. పత్రిజీతో చెంపదెబ్బ తిన్నాను చాలా తక్కువ మందిలో నేను ఒకడినే. ఉన్నారు మంచి మాస్టర్స్, వాళ్ళలో నేను ఒకడినే. ఎందుకని, నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. గురువు దగ్గరే కదా అన్ని చోట్ల ఉంది కదా అని వాగేయకూడదు. వాడట్ట వీడట్ట ఇదట్ట అదట్ట. ఒకసారి అన్నారు కూడా ఏమయ్యా నీ నోట్లోంచి కంప్లైంట్స్ రావా అన్నారు. రియల్గా అన్నారు ఈ మాట, నీ నోట్లోంచి కంప్లైంట్స్ రావా అన్నారు 20 సంవత్సరాల క్రితం. నాకు బాగా గుర్తుంది. పిరమిడ్ మాస్టర్ అనే వాడి నోట్లోంచి కంప్లైంట్ రాదు, కంప్లైంట్ వస్తే ఆడు పిరమిడ్ మాస్టర్ కాదు అన్న. అంతే. ఎంత ఆనందపడిపోయారో ఆ సారు. గురువుని ఆనందింప చేయాలండి. ఒక బ్రహ్మర్షి ఆనందిస్తే మీకు ఎంత అద్భుతాలు జరుగుతాయి తెలుసా. నేను ఎంతసేపు ఆయనకి ఏది చెప్తే ఆనందమో, ఎలా మాట్లాడితే ఆనందమో, ఏం చేస్తే ఆనందమో అని నేను చూస్తుంటాను ఆయన చుట్టూతో ఉన్నప్పుడల్లా. ఒక్కసారి కూడా ఆయన మొహం చిరాగా పెట్టుకోలే. ఒక్కసారి మాత్రం నేను దొరికిపోయా. కారులో ముందున్నాము, ముందు కారు వెళ్తుంది. ఆ కారు వెళ్తుంటే నేను ముందు కూర్చుంటే అప్పుడు పత్రిజీ ఏం చేశారంటే, దారి నేను చెప్పాలన్నమాట. అంటే మా ఇంటికి తీసుకెళ్తున్నాం, ఇక్కడ ఒక డ్రైవర్ ఉన్నాడు, ఇక్కడ నేను కూర్చుంటే అప్పుడు ఏం జరిగిందంటే, దారి చెప్పాలి కదా నేను. ఈలోపు పత్రిజీ ఏం చేస్తున్నారంటే మా పాట పాడుతున్నారు. ఆ పక్కన ఇంకో మేడం ఉన్నారు, వారు అందరూ కలిసి పాట పాడుతున్నారు. నేను దారి చూడకుండా వెనక్కి తిరిగి పాట వింటున్నా. ఈలోపు మన డ్రైవర్ రాజు ఉన్నాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే స్ట్రైట్కి వెళ్ళిపోయి రైట్ తిప్పాడు. ఇటు తిప్పావు, ఇటు కాదు ఇటురా అన్నాను. అంతే, సార్ ఇక ఇస్తాను నన్ను. బుద్ధి లేదా నీకు, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. తప్పు మందే కదా. అప్పుడు ఏం చేయాలి, వెంటనే సారీ సార్ ఇట్స్ నెవర్ రిపీట్, సారీ సార్ ఇట్స్ నెవర్ రిపీట్, ఇప్పుడు ఇంకెప్పుడు అలా జరగదు సార్, సారీ సార్ అన్న అనగానే ఏమనలేదండి, సైలెంట్ అయిపోయారు. అది కాదు సార్, వీడు అటు వెళ్తాడు అనుకోలేదు సార్ అని నిన్ను వెనకేసుకొచ్చుకున్నావు అనుకో, వెంటనే చేయలేస్తాయి. పత్రిజీ దగ్గర ఇలాంటి అనుభవాలు అనమాట. అందుకే ఒక గురువుతో, పరమ గురువుతో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనల్ని మొయ్యకూడదు, నిన్ను నువ్వు కవర్ చేసుకోకూడదు. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అబ్బా, ఒప్పుకో, ఏం పోయింది, అంతంత గొప్పగా ఉంటుంది తప్పు ఒప్పుకుంటే. ఏయ్ సరి కూర్చో, సిట్ రైట్, సైలెన్స్. ఎంత బాగుంటుంది తప్పు ఒప్పుకుంటే, అవునా కదా. ఏంటి బోడి గొప్ప, నేను నేను నేను
చచ్చాక ఈ నేను ఎడిపోద్ది ఎవడికి తెలీదు. మహతార్ బాబాజీ ఒక గొప్ప మాట చెప్తాడండి. ఏం చెప్తాడు తెలుసా? మరణించినాక కీర్తి అంతా దైవానికి ఇచ్చివేయబడుతుంది అంటాడు. అర్థమైందా? మీరు మరణించాక మీ కీర్తి అంతా దైవానికి ఇచ్చివేయబడుతుంది. ఇంకేంటండి కీర్తి? నా మొహ కీర్తి. ఇప్పుడు నేను పోయాను అనుకో, ఏమంటారు? దేవుడు వంశీ అంటారు అంతవరకు. మళ్ళీ నేను ఎక్కడో పుట్టాను అనుకో, నన్ను ఎక్కడన్నా పట్టించుకుంటారా? ఎవడు పట్టించుకోడు. మైసూర్ మహారాజు ఉన్నాడు, ఆయన ప్యాలెస్ ఉంది, ఆయన చెంబు ఉంది కదా, చెంబు పొద్దున్నే వెళ్తారు కదా చెంబు, అది కూడా బంగారపుదే. ఆయన బంగారు మంచం చూడలేదా? మైసూర్ మహారాజ్ ప్యాలెస్ మైసూర్లో ఉంది, చూడండి ఎప్పుడన్నా. ఆయన చెంబు మంచం అన్నీ బంగారమయ్యే, మ్యూజియం అనమాట. ఆయన చనిపోయాడు ఆయన మహారాజు. మళ్ళీ తిరిగి అక్కడ పుట్టి ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన లోపలికి వచ్చాడు అనుకో, ఇలాగా రానిస్తాడా ఎవరన్నా? గేట్లో మెడబెట్టి దోసేస్తారు బయటికి. అరే నేను రా మహారాజుని, ఎవడన్నా రానిస్తాడా? అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మరణించినాక కీర్తి అంతా దైవానికి ఇచ్చివేయబడుతుంది. ఇంకెందుకు ఈ మోతబరు చెప్పండి? అయితే నేను నాది మంది ఉండాలి, అది కొంతవరకు నిన్ను నువ్వు గడుపుకోవటానికే తప్ప ఈ మోతబరు వద్దు. అది అర్థమైతే మీరు మోసుకోరు. నేను వెంటనే గురుగారి దగ్గర సార్ ఇట్స్ నెవర్ రిపీట్ అనగానే ఆయన ఓకే అన్నారు, అంతే. ప్రసన్నుడైపోయాడు. సైలెన్స్. నేను చాలామంది దగ్గర చూశాను, పత్రిసార్తో చంపదెబ్బలు తిన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కవర్ చేసుకున్నాకే ఆయన రెండో దెబ్బ వేశాడు. మొదట చెప్తారు, బుద్ధి లేదా నీకు? సరిగా మాట్లాడలేవా? సరిగా ఉండలేవా? సరిగా చేయలేవా? ఇలా మాట్లాడతారు. అప్పుడు వెంటనే సరిదిద్దుకోవాలి. సారీ సార్, ఎస్ ఇట్ కరెక్ట్ అనగానే ఆయన ఏమనరు. నువ్వు తెలుసుకున్నావా లేదా అన్నది ఆయనకు కావాలి, అంతే. తెలుసుకున్నావు, ఇంకేమనరు. అలా కాకుండా అది కాదు సార్ వాడు అంతే అంటే నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి పక్కన మీద తోస్తున్నావు. అలాగా చంపదెబ్బలు అంటారు. అర్థమైందా మీరేం చేయాలో? ఎప్పుడైనా అంటే ఇప్పుడు పత్రికారు లేరు కదా, కొట్టలే అనుకున్నారు, మీకు హాస్టల్గా ఉంది, యాడికి పోరు, ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకని? ఆన్ ఎయిర్. పత్రిజీ ఆన్ ఎయిర్. నీ చుట్టూతో ఉన్నాడు ఆయన, ఇంకా డేంజరు. అదంటే ఆయన ఎక్కడో హైదరాబాద్లో బెంగళూరులో ఉంటాను, మనం మ్యారేజ్ చేయొచ్చు. ఇప్పుడు కుదరదు. లైవ్ వైఫీ లాగా నీ చుట్టూతో ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. నోరు మాట్లాడిందా నీకు ఎగిరిపోతుంది, ఎక్కడో చోట కొడుతుంది. టూ డేంజర్. కనుక మిత్రులారా, బీ అవేర్. మీరు పత్రిజీ దగ్గర ఉన్నారన్నట్లు ఉండండి చాలు. ఇప్పుడు పత్రిజీ ఉన్నాడు ఇక్కడ, అప్పుడు ఎంత ఎరుకుతో మాట్లాడతాం, ఎంత ఎరుకుతో ఉంటాము, ఎంత ఎరుకుతో చూస్తాము, ఎవడి మీద నోటి దూల మాట్లాడము, కంప్లైంట్లు మాట్లాడము. మీరు పత్రిజీ ముందు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే పత్రిజీ ముందే ఒక గొప్ప మంచివాడు, ఇప్పుడేమో చెడ్డవాడు నువ్వు. కామెంట్లు చేస్తున్నారు. పత్రిజీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కామెంట్ చేయలే? ఇప్పుడు ఎందుకు కామెంట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు దొంగవే. దమ్ముంటే అప్పుడు చెయ్యి, అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడకూడదు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, నేను కర్మ విపాకము కర్మధ్యానం గత 20 సంవత్సరాలు చెప్తున్నా, దాన్ని ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు ఒకతను, ఒకళ్ళిద్దరు పక్కన పెట్టేద్దాం. నాకు ఆశ్చర్యం వేస్తుంది, అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు ఆ రోజు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు నువ్వు? చూసారా? అంటే మనము పత్రిజీ లేడు అనుకుంటున్నాం. కాదు మిత్రులారా, ఈజ్ ఆన్ ఎయిర్. వైఫీ లాగా నీ చుట్టూతో ఉన్నాడు. చాలా డేంజర్, మీకు అర్థం కావట్లా. కౌంటింగ్ అవుతుంది, డాడీ పోదు, మొత్తం కౌంటింగే. అది ఇంకా డేంజర్. ఇక్కడ ఉంటే ఒక చెంపదెబ్బతో అయిపోద్ది, అది ఇంకా డేంజరు. డిపార్ట్మెంట్ కదులుతుంది అక్కడ నుంచి. అందుకని నా మాట వినండి మిత్రులారా, అసలు ఎవరిని పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకోండి. ఎవరేం చేయాలో వాళ్ళు చేస్తారు, ఎవరేం అనిపించాలో వాళ్ళు అనిపిస్తారు. ఒకరు తప్పు చేస్తే వాడు అనిపిస్తాడు, రైట్ చేస్తే వాడు అనిపిస్తాడు. మనకెందుకు? మన టార్గెట్ ఏంటి? శాకాహార జగత్. 360 కోట్ల ప్రాణులు చనిపోతున్నాయి టిల్ నౌ టుడే. 360 కోట్ల ప్రాణులు పర్ డే. తెలుసా మీకు? మీరు ఇంకా జడ్జిమెంట్లు చేసుకుంటా, కామెంట్లు చేసుకుంటా, కంప్లైంట్లు ఇచ్చుకుంటా కూర్చుంటారా? లక్ష్యం మీద ఫోకస్ పెట్టాలి. ఎవడెట్టన్నా పోనేయండి, మనకు అనవసరం. మన ఫోకస్ అహింసా జగత్ కావాలి. మన ఫోకస్
ధ్యాన జగత్ కావాలి, మన ఫోకస్ పిరమిడ్ జగత్ కావాలి. వేసుకుంటూ వెళ్ళిపో, నువ్వు వెళ్తూ ఉండంతే, అసలు మిగతాది నీకు అనవసరం. నీ వెనక పెద్ద డిపార్ట్మెంట్ ఉంది, పైన పెద్ద డిపార్ట్మెంట్ ఉంది. మీరు ఏదో అనుకుంటున్నారు, నువ్వేదో బాగు చేసేద్దాం, మనం ఏదో మార్చేద్దాం అదేమొద్దు. మన ఫోకస్ అక్కడ. రోడ్ రోల్ ఏం చేస్తాడండి, రోడ్డును తొక్కుకుంటూ వెళ్తాడు. దాని ముందోడు ఏం చేస్తాడంటే తారు వేసుకుంటూ వెళ్తాడు. తారు వేసుకునేవాడు పని ఏంటి, తారు వేయడమే. రోడ్ రోలర్ పని ఏంటి, తొక్కడమే. వెనకొచ్చేవాడి పని ఏంటి, తడపటమే. ఎవడి పని ఆడు చేస్తాడు కదా, నీకేంటి ప్రాబ్లం? అందుకని పత్రిజీ ఎప్పుడు ఆనందిస్తారు అంటే, మీరు ఎప్పుడైతే పత్రిజీ దగ్గర ఉన్నట్లుగా ఉంటే ఆనందిస్తారు. పత్రిజీ లేనప్పుడు, పత్రిజీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో, ఎంత ఎరుకుతో ఉన్నారో, ఎంత నిబద్ధతతో ఉన్నారో, ఎంత పాజిటివ్ మాటలతో ఉన్నారో, అప్పుడు ఆయన ఆత్మ ఎంత ఆనందిస్తుందో తెలుసా. పత్రిజీతో ఉన్నారా? మీరు చేతులు ఎత్తండి. పత్రిజీతో ఉన్నవాళ్ళు, మీ అందరికి అనుభవమే కదా. ఏమయ్యా ఎలా ఉన్నాం? పత్రిజీ రాగానే ఎలా ఉన్నాం మనం? మన మొహం ఎలా మారిపోద్ది? ప్రసన్నంగా. ఆహా గురువు గారు ప్రసన్నంగా మారిపోద్ది. అప్పుడు దాకా చికాకు ఉంటుంది, ఆడి ఎదవా ఈడి ఎదవా అన్నట్టు ఉంటుంది. గురువు గారు ఎంత బాగా చేస్తున్నాడు. ఆ శేఖర్ అండి, ఆయన భార్య అండి, ఎంత బాగా చేస్తారు వాళ్ళిద్దరూ. అంతకుముందు చేశారులే లోపల. గురుగారు రాగానే మొహం వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకని? దానికి ఒక కారణం ఉంది. ఏంటో చెప్పనా? అదే గురువు యొక్క కాస్మిక్ వెబ్. గురువుకి ఒక వెబ్ ఉంటుంది, వైబ్ ఉంటుంది. వైబ్ ఉంది బేబీ అనే పాట ఉంది చూడు, అలాగా గురువుకి ఒక వైబ్ ఉంటుంది. వైబ్. ఒక అందమైన పూజుడు కానీ అలా మొహం వెళ్ళిపోదా? ఒక అందమైన అమ్మాయిని చూస్తే మొహం ఎలగదాయా? ఎలగదా? వెలుగుద్ది. మరి లేకపోతే ఎందుకు అందం? మన మొహం ఎలగడం కోసం వాళ్ళు అందంగా ఉంటారు కదా, అవునా కదా? ఎందుకు మేకప్ వేసుకునేది, చక్క చీరలు కట్టుకునేది ఎందుకు? అందంగా ఉండాలనే కదా. వైబ్ అంటారు దాన్ని, వైబ్. అలాగే గురువుకు ఒక వైబ్ ఉంటుంది. ఇలా పాట ఎలా వైబ్ ఉంది బేబీ అని పాట లేదా? నాకు చాలా ఇష్టం. ఆ పాట భలే తీశాడు. వైబ్ ఉంటుంది, వైబ్. ఆ వైబ్ ఏంటో తెలుసా? గురువు దగ్గర ఉండే వైబ్ ఏంటో తెలుసా? పాజిటివ్ కాన్షియస్నెస్, కాంతి తరంగాలు. అది పత్రిజీ దగ్గర ఉంది. నేను అనుభవపూర్వకంగా చూసా. ఎలా చెప్తాను చూడండి. ఇప్పుడు పత్రిజీ, నేను, ఒక మేడము, ఇంకో 4-5 ధ్యానం యజ్ఞం జరుగుతుంది. వచ్చాం. ఇది రియల్గా జరిగిన సీన్ చెప్తున్నా. ఈరోజు అంతా పత్రిజీతో నాకున్న అనుభూతులు చెప్తున్నా. అందులో మనం నేర్చుకోవాలి. ఓకే, మొదటి దానిలో ఏం నేర్చుకున్నాం? మొదటి అనుభవంలో తప్పును అంగీకరించు, సో సారీ యార్, అయిపోయింది, తెగిపోయింది. ఇంకేంటి? ఏదో బిల్డప్ ఎందుకు? బాడీ మేకప్ ఎందుకు? సమాజంలో మేకప్లు ఉండాలి, ఆధ్యాత్మికంలో ఉండకూడదు. గురువుల దగ్గర అసలు ఉండకూడదు. సరే, అది అర్థమైంది కదండి. నో మేకప్. మీ తప్పును మీరు అంగీకరించండి, మీ తప్పును మీరు పరిశీలించుకోండి, అంగీకరించండి, అయిపోయింది, ఇంకంతే. ఇక రెండో ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. వైబ్. రెండో ఎక్స్పీరియన్స్ ఏంటి? వైబ్. ఏ వైబు? కాంతి వైబు. గురువు వైబు అందాంలే, గురువు వైబు. బేబీకి వైబు ఉన్నప్పుడు గురువుకి వైబు ఉండదా? పత్రికారికి ఒక వైపు ఉంటుంది. అది చెప్తాను. తిరువన్నామలైలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. పిఎస్ఎస్ఎంలో అప్పటి వరకు ధ్యాన మహాయజ్ఞాలన్నీ ఒక స్టాండర్డ్లో ఉంటే, తిరువన్నామలైలో 2008లో జరిగింది అది. 2008లో అది ఎలా జరిగింది చెప్పనా? అప్పుడు జగదీష్ అని ఒక మాస్టర్ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నారు ఆయన, చెన్నైలో ఉన్నారు. చెన్నైలో ధ్యానాశ్రమం నడుపుతున్నారు. అతను ఒక డిఫరెంట్ మాస్టర్ అనమాట. కొండను తెచ్చాడు, పెట్టేస్తాడు అంతే. ముందు పెడతాడో లేదు తర్వాత సంగతి, కొండను తెచ్చేద్దాం అంటాడు అంతే. ఒక 4 స్టిక్ మాస్టర్ అనమాట. భారీ ఎత్తున పెట్టేశాడు. డయాసు, స్క్రీను, ఇప్పుడు మన ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నంత హై పిచ్కి పెట్టేశాడు. అప్పుడు దాకా మనకు మామూలు టెంట్లు వేసుకొని మామూలు కార్యక్రమాలు చేయడం అలవాటు, నార్మల్ ఖర్చుతో. ఒక్కసారి దాన్ని ₹1,00,00,000 తీసుకెళ్ళిపోయాడు. 20-30 లక్షలతో అయిపోయే కార్యక్రమంలో ఎప్పుడు దాన్ని ఒకసారి 1 crore, అంటే అంత రిచ్గా, డబ్బని కాదు, అంత రిచ్గా దాన్ని ప్రజెంట్ చేశాడు. ప్రజెంట్ చేస్తున్నారు. డబ్బులు అయితే లేవు, వాళ్ళు ఊహలా మామూలుగా ఉండవు కదా, చేస్తుంటే అప్పుడు పత్రిజీ, నేను అందరం వచ్చాం. చెన్నై నుంచి తిరువన్నామలై వచ్చాం. వచ్చి మేము, ఒక మేడం ఉన్నారు అక్కడ, పేరు వద్దులే, ఒక ఆర్గనైజరు, ఆ టీంలో ఒక ఆర్గనైజరు. ఏ మేడం ఎలా జరుగుతుంది అన్నారు డయాస్ దగ్గరకు వచ్చి.
ఇంకా అప్పటికి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ డే స్టార్ట్ అవుద్ది. ఆమె సార్ రాగానే, సార్ ఏంది సార్ అసలు ఈ మాయ అర్థం కావట్లా, మీ లీలలు అర్థం కావట్లా, డబ్బు యాట్ నుంచి వస్తుంది, అసలు ఎంత బాగా చేస్తున్నాడు మావాడు, అసలు డయాస్ చూడండి, ఇంతవరకు ఊహించలేదు ఎవరు ఇంత అద్భుతమైన డయాసు అని ఆమె ఇక మామూలుగా లేదు, ఆమె పొగడతా అద్భుతంగా చెప్తుంది. ఓకే, చెప్పగానే గురువుగారు ఇంకా ఏమంటారు, గురువుగారు వెంటనే ఇంకా అంతే, ఇంకా ఇంకా అన్నాడంటే బాగుందని అర్థం. ఆమె అస్సలు మా జగదీష్ అద్భుతం చేస్తున్నాడు, వాళ్ళు ఇంకా అద్భుతం చేస్తున్నారు, వీళ్ళు ఇంకా సృష్టి ఏదేదో చెప్తా ఉంది. 10 నిమిషాలు విన్నాడు. ఇంకా ఓకే గుడ్ అని ఆయన ఇంకా ముందుకెళ్ళిపోయారు. నాకు దేవత లాంటి స్త్రీ ఈమెతో కనుక మనం కాసేపు కూర్చుంటే మనకి జ్ఞానం వస్తుంది, అద్భుతాలు వినొచ్చు, ఎందుకంటే వైబ్ కదా, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఆమె దగ్గర అని నేను కూర్చునిపోయాను. సార్ ముందుకెళ్ళిపోయాడు, సార్ ఆయనతో పాటు ఇంక జనం అంతా ముందుకెళ్ళిపోయారు. నేను ఒక్కనే కూర్చున్నా ఆమె దగ్గర, ఇట్టాక కూర్చున్నా. మేడం ఇంకా చెప్పండి మేడం అన్నా. ఉండండి ఇట్టాక అంతే చెప్తా, ఉండండి అంతే. గురుగారితో వస్తుంది, గురుగారు కొంచెం దూరం వెళ్ళిపోయాడు, అంటే ఎక్కడి నుంచి అదిగా దాదాపు ఒక 100 గజాలు అంత దూరం వెళ్ళిపోయాడు. 150 గజాలే, 50 గజాలు అంటే మనిషి వాయిస్ అనమాట, అంత దూరం వెళ్ళారు. అంత దూరం ఏంటి సార్ చెప్పేది, దొంగ నా కొడుకు సార్, ఆడు మొత్తం నాశనం చేస్తున్నాడు సార్, మమ్మల్ని అసలు డయాస్ ఎక్కనీయట్లేదు సార్. వామ్మో ఎన్ని బూతులు తిట్టిందో. నేను షాక్ అయిపోయాను. అది నోరా, నాలిక, లబలబలబల అప్పుడేమో అద్భుతంగా చెప్పింది, ఇప్పుడే దరిద్రంగా చెప్తుంది. 5 సెకండ్లే తేడా. ఆయన గురుగారు అలా వెళ్ళాడు, ఇంకా మొదలెట్టింది. నాకు ఒక్కసారి దిగిపోయింది. ఉండండి మేడం ఇప్పుడే వస్తా, మనం ఉండకూడదు ఇంక అక్కడ, ఉన్నారా ఇక మీరు అయిపోయారు, అది లోపలికి వెళ్ళిపోద్ది. ఇలాంటి దరిద్రం విన్నారనుకోండి మీ లోపల తిరుగుతుంది, ఆ తర్వాత మీ నోట్లోంచి బయటకు వస్తాయి. ఈ నెగిటివ్ వైపు నీకు కనెక్ట్ అవుతుంది, నీకు కనెక్ట్ నీ నోట్లోంచి బయటకు వస్తుంది, అలాగనమాట. సరే, ఈ సంఘటన జరిగింది, అది ఏదో వాళ్ళ గొడవ వాళ్ళది, మనకొద్దు. నాకు ఒక్కటి అర్థమైంది, ఇది ఒకటి కాదు, ఇలాంటి సంఘటనలో 10 చూసుంటా. పత్రిసారి దగ్గరకు రాగానే ఎంత నెగిటివ్గా కూడా అద్భుతంగా మాట్లాడేస్తాడు. ఏంటి కారణం, ఈయన దగ్గర ఏ వైబ్ ఉంది అని నేనేం చేశానంటే అన్ని స్కాన్ చేస్తే ఏమర్థమైందంటే, ఒక సీన్ చెప్తా, అంటే మనం కూడా అలా తయారవ్వాలి, లేకపోతే ఎందుకు ఉపయోగం ఏంటి, గురువు బట్టి మనం తయారవ్వాలా వద్దా, అది గురువు అని ఎందుకు, ఇంకా ఒక రోల్ మోడల్ కదా ఆయన మనకి. సరే, అప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి ఒక 5గురు వచ్చారు గురుగారి దగ్గరికి. అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది, వాళ్ళ 5గురు ఏదో గొడవలైన వాళ్ళని రానివ్వలేదు, ఏదో ప్రతి ప్రోగ్రాంలో ఏదో జరుగుద్దండి. ఏమండి, మన ఇంట్లో 4 వస్తే ఒకలా ఉంటుందా, ఎన్ని గొడవలు అవుతాయి, నాకు ముందు కంచం ఇచ్చామని, నాకు ముందు పళ్ళెం ఇచ్చామని, నాకు వెనక జాకెట్ పెట్టామని, నాకు నామో రంగు చీర పెట్టలేదని ఉంటాయా ఉండవా, ఏది 5-6 ఉన్న ఇంట్లో. మరి ఇంత సమూహం ఉన్నప్పుడు ఏదో జరుగుతాయి కదా. అది జరిగినప్పుడు వాళ్ళందరూ పత్రిసారి దగ్గరకు వచ్చారు, కంప్లైంట్ ఇద్దామని. హడావుడిగా ఒక 5గురు వచ్చారు. సార్ వాడు ఎలా చేశాడు సార్ అన్నాడు. అనగానే పడాలని కొట్టాడు ఫస్ట్ దెబ్బ, అంతే, ఇంక వేరే మాటలేదు, టాప్ అని కొట్టాడు. అదో నర్మి అన్నాడు. అనగానే పోయి అసలు ఇక్కడ ఉన్నది గెట్అవుట్ అన్నాడు. అనగానే ఆయన మొహం మార్చుకొని గబగబ వెళ్ళిపోయాడు. చెప్పినైనా ఏంటి అన్నాడు ఆ రెండో వాడిని. ఏంది సార్ చెప్పేది, అసలు ఎంత అద్భుతంగా చేస్తున్నారు సార్ అన్నాడు. అర్థమైందా, వీడికి పడగానే ఆడు సెట్ అయిపోయాడు. అంటే ఏంటి అక్కడ అర్థమైంది మీకు, మనకేం అర్థమైందంటే పత్రిజీ తన చుట్టూతా ఒక వైబ్ క్రియేట్ చేశారు. ఆ వైబ్ పేరేంటి, ఉన్నత భావాలు, ఉన్నత వాక్కులు, ఉన్నత ఆలోచనలు. మరి మనం ఎందుకు క్రియేట్ చేయలేం? అందుకని మీరు కూడా నోరు తెరుచుకొని వెనకండి, చెప్తున్నాడు కదా అని చెవులు సాగ తీసుకొని వెనకండి. దానివల్ల నీకేమన్నా ప్రయోజనం ఉందా, పోనీ వాడికి ఏమన్నా ప్రయోజనం ఉందా విను, లేకపోతే వినొద్దు. ఏం ప్రయోజనం చెప్పండి? ఆ చెత్తవాగుడు వాళ్ళు ఏం ప్రయోజనం, వాడి ఎదవా అయితే ఏంటి, వాడి ఎదవైతే నీకేంటి నాకేంటి, పోనీ నేను ఎదవా నీకేంటి ప్రయోజనం, అసలు నీకెందుకు, నువ్వెందుకు వచ్చావు, జ్ఞానం కోసం వచ్చావు, తీసుకో వెళ్ళిపో, అయిపోయింది. ఎందుకు మనం కామెంట్ చేయాలి, ఎందుకు అసలు వినాలి ఫస్ట్? అంటే మనం అవతలోడు మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటి, మన దగ్గర ఆ సుగంధ పరిమళాలు లేవు, వైబ్ లేదు. ఎవడు పడితే వచ్చి నీ దగ్గర చెత్త వాగుడు వాగుతున్నాడంటే నువ్వు చెత్త కుప్ప. నేను వాడిని అనట్లా, మిమ్మల్ని అంటున్నా. చెత్త తెచ్చి ఆడేస్తారు చెప్పండి,
చెత్త కుప్పలు వేస్తారు. మీరు చెత్త కుప్ప చెప్పండి. పూల పుట్ట, పూలు తెచ్చి ఎక్కడేస్తారు? పూల బుట్టలు వేస్తారు. చెత్త తెచ్చి ఎక్కడేస్తారు? చెత్త బుట్టలు వేస్తారు. మీరు పూల బట్ట, చెత్త బుట్ట మీరు తెలుసుకోండి. పాజిటివ్ మాటలు దివ్యమైన వాక్కులు పూలు, దరిద్రమైన మాటలు చెత్త. వాటి వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది? చెత్త వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? వాడికి కానీ, వీడికి కానీ, చెప్పేవాడికి కానీ, వినేవాడికి కానీ, ఆచరణ ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకు వినాలి? మనకి ఎందుకు ఆ చెత్త? అందుకని మిత్రులారా, మనం పత్రిజీ ఎలాగైతే తన చుట్టూ ఒక వైబ్ క్రియేట్ చేశాడో, వైబ్ మనం కూడా క్రియేట్ చేయాలి. దాని పేరేంటి? సుగంధ పరిమళాల సువాణి. రూల్ పెట్టుకోవాలి అంతే. అప్పుడు పత్రిజీకి ఎంత ఆనందం వస్తుంది. వస్తారాదా? గురువుకి ఎంత ఆనందం వస్తుంది. అది మనం ఆయనకి ఇచ్చే బర్త్డే కానుక. నేను 100 శాఖాహార ర్యాలీలు చేశాను, కానుక. 1000 మందికి ధ్యానం చెప్పాను, కానుక అని ఎంత ఆనందపడతాడు తెలుసా అండి. ధ్యానంలో కూర్చోండి, గురుగారు ఇదిగో ఈ నెలలో నేను 100 మందికి ధ్యానం చెప్పాను చెప్పండి అంతే. ఆన్ ఎయిర్. ఏమండి, బోడి ఫోనే వెళ్ళిపోతున్నప్పుడు నీ వాక్ వెళ్ళదా? మనకు ధ్యానం వచ్చు కదా, ధ్యానంలో కూర్చోండి, మాట్లాడండి. ఎంత స్పష్టంగా మీకు ఆయన కనెక్ట్ అవుతాడు తెలుసా. ఇంకా అని వినిపిస్తుంది మీకు. నా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది మన జాతవనం ఉంది కదా, పిరమిడ్ జాతవనం ఉంది కదా, పిరమిడ్ జాతవనం కోటాలకి వెళ్ళాను. అక్కడ పత్రికారు ఒక రూమ్ ఉంది. ఎప్పుడు వచ్చినా ఆయన ఆ రూమ్లో బెడ్ మీద పడుకుంటారు. ఓకే, వారు ఏం చేశారంటే, ప్రభాకర్ ఏం చేశాడంటే దాన్ని గురుస్థాన్గా తయారు చేశాడు. గురుస్థాన్. ఇంకా రూమ్ని నీట్గా తయారు చేసి బెడ్ మంచి దుప్పటేసి పత్రికారి ఫోటో పెట్టి ఎవరన్నా వచ్చినా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుని వెళ్ళిపోతారు. ఒక దీపం కూడా ఉంటుంది అనుకుంటా కదా, దీపం ఒకటి పెట్టారు, అక్కడ జ్యోతి ఏదో పెట్టారు. సో అది పెట్టాను బాబాయ్ చూడు అన్నాడు ప్రభాకర్. చూద్దామని లోపలికి వెళ్ళా. అక్కడ చూశాను, చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంది. అక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నా, చాలా సైలెంట్గా అద్భుతంగా ఉంది. ఏమనిపించింది తెలుసా? నేనేమనుకున్నాను తెలుసా? ఫస్ట్ ఫీల్ అయ్యాను. పత్రికారు ఆ రూమ్లో ఎన్నోసార్లు ఆయన అక్కడ బెడ్ మీద పడుకున్నప్పుడు మేము అక్కడే కూర్చున్నాం కదా, కళ్ళు మూసుకొని ఆయన పడుకున్న సీన్ గుర్తు తెచ్చుకున్నా. గురువుగారు ఉండండి చెప్తాను. ముందు కళ్ళు మూసుకొని ఆయన అలా ఉన్నట్టు ఆయన చూస్తున్నాను, ఎంతో హాయిగా మనోహరంగా ఆయన అలా నవ్వుతూ చూస్తూ. ఏమి నాయన అని అనిపించిందండి. ఏమి నాయన అని అనిపించింది నాకు. క్లియర్ వాయిస్ అంటారు దాన్ని. పత్రికలు కనపడగా ఏమి నాయన అంటారు కదా, అది వినిపించింది. అది నాకు, నేను దాన్ని కంటిన్యూ చేశా. సూపర్ గురుగారు. భయపడిపోయి వెనక్కి రాలేదు నేను. అలాగే సూపర్ గురుగారు, వండర్ఫుల్గా ఉంది, అద్భుతంగా జరుగుతుంది. సుధాకర్ లేడు, అయినా ప్రభాకర్ ఎంత బాగా చేస్తున్నాడో. ప్రోగ్రామ్ అదిరిపోయింది. 3 రోజులు సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. మీరు లేని లోటు అసలు లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. అది కూడా చెప్పేసా. ఇంకా మళ్ళీ వెంటనే నేను పడింది క్లియర్ వాయిస్. ఇంకా నిజంగా ఇది ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేయండి, మీ ఇంట్లోనే వస్తుంది. ధ్యానంలో కూర్చొని యూ కనెక్ట్ విత్ గురూజీ. ఏం లేడా ఉన్నాడు? ముందే చెప్పండి. ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆన్ ఎయిర్ వైఫీ లాగా నీ చుట్టూతో ఉన్నాడు. నువ్వు ఫీల్ అవ్వు చాలు, కనెక్ట్ అవుతుంది. మన ఫీలే మన శక్తి, మన చైతన్యాన్ని కనెక్ట్ చేసి చక్కగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. ఇలాగ ఏ మాస్టర్తోనో కనెక్ట్ అవ్వచ్చు మీరు. వాళ్ళు కనెక్ట్ అవ్వాలంటే ముందు నువ్వు చెత్త కుప్పలా ఉండకూడదు, పూలబొట్టలా ఉండాలి. నువ్వు చెత్త కుప్పలా ఉంటే రారు, ముందే చెప్పాను. మీరే చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళి కూర్చుంటారా? పూలబొట్ట దగ్గరికి వెళ్ళి కూర్చుంటారా చెప్పండి? చేపల బుట్ట దగ్గర కూర్చుంటారా మీరు? వెళ్ళి కూర్చోం కదా, వాసన. అలాగా మన లోపల ఆ యొక్క దివ్య కాంతి తరంగాలు. ఏమండి, మీరేదో ధ్యానం చేసేసి సంవత్సరాల తరబడి చేసేసి శక్తిని ఆకాశం నుంచి లాగేసి నక్షత్ర మండలాల్లోకి కాంతులు పంపించి అంత కష్టపడక్కర్లా. మాట్లాడే మాట మధురంగా మాట్లాడండి. నోట్లో నుంచి కంప్లైంట్ రాకుండా చూసుకోండి. ఎవరిని తీర్మానించకుండా ఉండండి. అందరిని ఉపేక్షించండి. నీ లక్ష్యం మీద నువ్వు ఫోకస్ పెట్టు, ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తా వైబ్. ఎప్పుడైతే నీకు వైబ్ వచ్చిందో నీ చుట్టూతో వచ్చేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళు వస్తారు. మామూలు వాళ్ళు వస్తారు మీకు, అప్పుడప్పుడు పనికి మాలిన వాళ్ళు వస్తారు మన దగ్గరికి. రాగానే మనం వెంటనే ఏం చేయాలా? ఏయ్ చెత్తొద్దు, మాట్లాడొద్దు అనాలా. అంతే, వాళ్ళు నీకు మాట్లాడరు. అలాగే అక్కడ మీరు నేను కూడా విన్నాను, నిజమే, వాడు చాలా బాగా చేశాడు, బాగా చేస్తాడు కానీ అంటాడు. అంతే, కానీ ఒకటి వదులుతాడు.
దాంతో ఏమవుతుంది? బ్రేక్. నీ వాక్కుకు బ్రేక్ పడిపోద్ది, నీ చైతన్యానికి బ్రేక్ పడిపోతుంది, నీ కాన్షియస్నెస్ బ్రేక్ పడిపోద్ది. అందుకని ఈరోజు నుంచి పత్రిజీకి ఏది ఇష్టమో, వాక్కు ఇష్టమో, ఎలాంటి వాక్కు ఇష్టమో, మధురమైన వాక్కు ఇష్టమో, మనం మారితే చాలా ఇంకేం అక్కర్లేదు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు మధురమైన మాటలు మాట్లాడుతూ అద్భుతమైన చేస్తున్నావో అప్పుడు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు నేనున్నాను, పోనీ ఇదిగో ఈ గూడూరు మాస్టర్స్ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఒక వైబ్ క్రియేట్ చేశారు, ధ్యానం వైబ్ క్రియేట్ చేశారు, ఒక ఎనర్జీ క్రియేట్ చేశారు. ఇక్కడ ధ్యానం జరుగుతుంది, సత్సంగం జరుగుతుంది, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇందాక ఒక అతను నేను ఆటోలో వచ్చాను, నన్ను దించి అతను వచ్చి కూర్చున్నాడు. సో మధ్యాహ్నం కూర్చొని వెళ్ళిపోయాడు అతను. అది వైపే కదా, మీరు క్రియేట్ చేశారు కదా, వాడి ఆత్మ శాంతిస్తుంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళ ఆత్మలన్నీ జ్ఞానంతో, ఆనందంతో, ఆహారంతో సంతోషంగా ఉంటాయి కదా. ఈ సంతోషం ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఉన్నత లోకాలు వెళ్తుంది. ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు ఒరే ఈడేంట్రా ఇంత బాగా అయిపోయాడు, ఈడింత చక్కగా ఉన్నాడు, వీడికి ఎవర్రా కారణం అంటే దానికి కారణమైన వాళ్ళు మనం కనపడతాం కదా. మనం కనపడగానే మన తాలూకా వాళ్ళు ఎవరు? పత్రికారే కదా. అయ్యా దేవతలు వచ్చి, అయ్యా పితామహ పత్రికారు, పత్రిజీ లేదా సుభాష్ ఏదన్నా పెట్టని వాళ్ళ పేరు, మీ శిష్యులు ఇరగదీస్తున్నారబ్బా, ఎంత అద్భుతంగా ఉన్నారు చూడు, ఎన్ని సాధించారు. కొన్ని లక్షల ప్రాణాలు ఆగిపోయినాయి. శాకాహార ర్యాలీలు అంట అద్భుతం చేస్తున్నారు. ధ్యానం అంట ఏందో ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేసేస్తున్నారు. రైల్వే స్టేషన్లో ధ్యానం చేస్తున్నారు, బస్ స్టాండ్లో ధ్యానం చేస్తున్నారు, బస్సులో ధ్యానం చేస్తున్నారు, ఇంటికాడ ధ్యానం, బడికాడ ధ్యానం, పొలం కాడ ధ్యానం, ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేస్తున్నారు. అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చాలా గ్రేట్ అయ్యా నువ్వు భూలోకం వెళ్ళి అంటారా? అప్పుడు ఆ గురువుకి తన యొక్క ఆనందం వెల్లివిరిదా? అది గురు ఉత్సాహము అంటే. అది మనం గురువుకి ఇవ్వాల్సిన గిఫ్ట్. చేపలు పడేద్దాం గురు గిఫ్ట్. మీరు చెప్పండి, గురుగారితో అనుభవాలు చెప్పయ్యా, గురుగారితో అనుభవాలు చెప్పండి. అందరికీ నమస్కారం. ఒకసారి సడన్గా ఇచ్చేసరికి కొంచెం సెర్చ్ చేస్తున్నాను, ఏం బయటకు వస్తుంది వైబ్. సో ఒకసారి నెల్లూరులో కలిసాను నేను. అప్పుడు ఎలక్షన్స్లో ఎంపీగా పార్టిసిపేట్ చేశాను. సార్ నెల్లూరుకి వచ్చి స్టే చేస్తున్నారు. నైట్ అందరు కలిసి హ్యాపీగా సినిమాకి వెళ్ళారు. సారు, నెల్లూరు మాస్టర్స్ అందరూ కూడా. సార్ ఆ తర్వాత నేను వచ్చేసి సరే చాలా రోజుల నుండి తిరుగుతున్నాం కదా, ఇంట్లో స్పెండ్ చేద్దాంలే ఈరోజు నైట్ అనేసి నేను ఇంటికి వెళ్ళిపోయి హాయిగా ఫ్యామిలీతో స్పెండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సార్ దగ్గరికి వచ్చేసాను. వచ్చి కాళ్ళు ఒత్తుతూ ఉన్నారు అందరూ, నేను కూడా వెళ్ళి కాళ్ళు ఒత్తుతూ ఉన్నాను అనమాట సార్కి. నా సాయి చూసి, రై రాత్రి సినిమాకి వచ్చావా, ఎలా ఉంది సినిమా అన్నాను. సార్ నేను సినిమాకి రాలేదు సార్. ఓ అవును, ఇక్కడ దగ్గరలో ఏదో బీచ్ ఉంది కదా అని అన్నాడు. ఉంది సార్, అందరూ వెనకాల వాళ్ళందరూ బీచ్ ఉంది సార్ ఏంది అని మైపాడు సార్ అన్నాను. నేను కూడా అక్కడికి వెళ్ళి దూకి చచ్చిపోరా, సినిమా చూడకుండా ఎట్టుంటావురా నువ్వు అట్లాగా. సో అట్లాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత ఒకసారి అదే మూమెంట్లో బాగా తిరిగి ప్రతి ఊరు తిరిగి సమ్మర్లో హ్యాపీగా ప్రచారాలు అవి చేసి అసలు రెస్ట్ లేకుండా అట్లా ఉండింది. ఇంకొక రోజు క్యాంపెయిన్ చేయడానికి అవకాశం ఉన్నది. తర్వాత నుండి కోడ్ వచ్చేస్తుంది, ఎలక్షన్ కోడ్, ఎవరు బయట రాకూడదు, ప్రచారం చేయకూడదు, తర్వాత బ్యాలెట్ ఇవి ఉంటాయి. సో మన దగ్గర ఉన్న ఫండ్స్ లేకపోతే ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇంకొక రోజు ప్రచారం చేయాల్సిన అవకాశం అయితే ఉంది, కానీ మన దగ్గర ఉండే రిసోర్సెస్ అన్నీ అయిపోయాయి. సో నేనేమనుకున్నానంటే ఇంకా చాలు,
నేను నిద్రపోయి ఎన్నో రోజులైంది. ఈరోజు రాత్రి హ్యాపీగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాము అనుకునేసి అప్పుడే అటు వెళ్తా ఉన్నాను. రైట్ రా సార్, నువ్వు ఈరోజు కూడా నిద్రపోవడానికి వీల్లేదురా. అది మాత్రం నిజంగా మిరాకిల్ అండి. నేను ప్రత్యక్షంగా ఫీల్ అయ్యాను ఆయన యొక్క డివైన్ ప్రజెన్స్ని. నేను నా మనసులో అనుకొనేసి అట్లా వెళ్తూ ఉంటే పిలిచి మరీ చెప్పారు అది నాకు. ఈరోజన్నా హాయిగా నిద్రపోవాలి, చాలా రోజులైంది అనుకొనేసి వెళ్తూ ఉంటే రైట్ రా అన్నాడు. దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నువ్వు ఈరోజు కూడా నిద్రపోవడానికి లేదురా, రేపు కూడా ప్రచారం చేసి ఎల్లుండి నిద్రపో అని అన్నాడు. సో పాజిటివ్ వైబ్ అన్నారు కాబట్టి సార్ ఇవే చెప్పాను. తోలు తీసినట్టు కూడా ఉన్నాయి. అవి అసలు మా అమ్మ మా నాన్న కూడా అట్లా తిట్టున్నారు. అన్నీ అంత తిడతారనమాట సారు, సరిచేస్తూ ఉంటారు. అవన్నీ బ్లెస్సింగ్స్ లాగే తీసుకుంటాము. ఆయన తిట్టినప్పుడు కొట్టినప్పుడు అహం వచ్చేసి వెళ్ళిపోతే నష్టపోయేది మనమే, వేరే ఏం ఉండదు. ఆయన ఏం చెప్పారు, ఆయన చెప్పిన దాంట్లో విషయం ఉందా లేదా, ఎందుకు చెప్పారు అనేది గ్రహించి మళ్ళీ సర్దుకొని ముందుకు వెళ్తూ ఉండడమే. సార్ని చూసి ఎన్నో నేర్చుకున్నాము. వాటిల్లో ఇవి ఇంతేకాదు, మన మనసులో ఏదైనా ఉండి సార్ దగ్గరికి వెళ్ళాము అని అంటే మనం నోరు తెరిచి అడగక ముందే ఆయనే విషయం అంతా చెప్పేస్తారు. క్లాసుల రూపంలో కానివ్వండి, లేకపోతే మనం పక్కన ఉన్నప్పుడు వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు. మనకు కావాల్సిన సమాధానం దాంట్లో వచ్చేస్తూ ఉంటుంది. సో ఆయన మామూలు మనిషి కాదు. ఆయనకు ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, కానీ కొత్త వాళ్ళ కోసం చెప్తాను. సార్ మొట్టమొదటిసారి గూడూరుకి రేవతి మేడం గారి ఇంటికి వచ్చినప్పుడు అమ్మగారు, మా గురువు గారు దామరాజ్ జయమ్మ గారు, ఒక మహానుభావుడు వచ్చాడు, వచ్చి ఆశీర్వాదం తీసుకోండి అని పిలిచారు. వెళ్ళాము. సార్ పిఏ శివప్రసాద్ గారు ఉన్నారు. అప్పుడు సార్ అమ్మతో మాట్లాడుతున్నారు, మేము శివప్రసాద్ గారు మాతో మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని విషయాలు స్టార్టింగ్ కదా కఠినంగానే ఉంటాయి. శివప్రసాద్ సార్ మమ్మల్ని అడిగిన మాటలకి, అంటే భర్త కూడా తిట్టుండడు, అడిగేసరికి నేను ఇంకొక అమ్మాయి ఏడుస్తూ ఉన్నాం. మా వారు చూశారు, బయట ఉన్నారు మా వారు, మేమిద్దరం ఏడుస్తూ ఉన్నాము. వచ్చాయి ఏంటి ఇట్లా అంటున్నారు, వాడి చేత ఏం తిట్టించుకునేది, రా బయటికి అంటున్నారు. ఇటు చూస్తే రేవతి మేడం, అటు చూస్తే మా వారు, మేడం వైపు తిరిగితేమో వద్దు ఉండండి అంటున్నారు. మా వారేమో ఏంటి తిట్టించుకుంటున్నా వచ్చాయని అన్నారు. ఇంక నేను మేడం వైపుకే మొగ్గు చూపాను, గురువులు కదా, మేడం వైపుకే మొగ్గు చూపి మీరు వెళ్ళండి అని సైగ చేశాను. ఆయన వెళ్ళిపోయారు. తర్వాత పత్రిజీ గారు ధ్యానం చేయించారు. ధ్యానం చేసిన తర్వాత అనుభవాలు అడిగారు. అదే మేము అసలు ధ్యానం అప్పుడు దాకా పూజా విధానంలో ఉన్నాము. ధ్యానం అంటే అప్పుడే మాకు తెలిసింది, ఎవరం ఏ అనుభవం రాలేదని చెప్పాము. ఆయన అక్షింతలు వేశారు. ఇంక అందరు నాతో పాటు మిగతా వాళ్ళకి కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఆ వచ్చిన వాళ్ళల్లో డాక్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆయన అందరి మొహాలు చూసి ఆయనకి ఏమనిపించిందో ఏమో. ఆయన మాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే 1000 జన్మలెత్తి 1000 మంది మొగుళ్ళను మార్చి 2000 మంది బిడ్డల్ని కని బావిలో కప్పల్లాగా జీవించండి అని అన్నారు. నాకు దిమ్మ తిరిగిపోయింది ఆ మాటకి. 1000 జన్మలోకే 2000 బిడ్డలోకే 1000 మంది మగుళ్ళను మార్చి అనే మాట నాకు నచ్చల. అంటే హిందూ సాంప్రదాయంలో మనకు అది లేదు కాబట్టి, అంటే నాకు అంత జ్ఞానం లేదు కాబట్టి 1000 జన్మలు కాబట్టి 1000 మంది మొగుళ్ళు అనే ఆలోచన రాల. అప్పుడు ఆ మాట అన్నారు, మీ మొహాలు చూస్తే ఏడుస్తూ ఉన్నారు, ఇదే నా ఆశీర్వాదం, మీ గురువు గారు ఇమ్మన్నారు కాబట్టి ఇస్తున్నాను అన్నారు. నేను అప్పటికప్పుడే నిర్ణయం చేసుకున్నానండి. ఆ జ్ఞానం అనేది లేకపోబట్టి కదా సారు మమ్మల్ని అన్నారు, ఈసారి ఆయన వచ్చేసరికి తిరిగి సమాధానం చెప్పగలిగే స్థాయికి నేను రావాలి అని అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నాను. మాతో వచ్చిన వాళ్ళందరూ పారిపోయారు. నేను అక్కడ నిల్చున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ నిల్చున్నాను, ఇక్కడ కూర్చున్నాను. అంతేకాకుండా సార్ దగ్గర నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే ఎక్కువ ధ్యానం చేయడం. అది బాగా నచ్చింది నాకు.
రోజుకి 10 గంటలు చేసేదాన్ని ధ్యానం. ఆ 10 గంటలు చేయడం వల్ల, మంచి గురువులు లభించడం వల్ల తొందరగా మెట్లెక్కడం జరిగింది. అలాగే ఇంకొకసారి సార్ వచ్చినప్పుడు అక్కడ అంతా 10-15 మంది మేము స్టార్టింగ్లో. సార్ మాతో పాటు నేల మీదే అందరం రౌండ్గా కూర్చొని మాట్లాడుకుంటుండేవాళ్ళం. నా మీద ఒక ఆయన కంప్లైంట్ చేశాడు, వీళ్ళు ఇప్పుడు తెకతెకమని నవ్వుతున్నారు కానీ ఫస్ట్లో మిమ్మల్ని తిట్టుకున్నారు సార్ వీళ్ళంతా అన్నాడు. అంతే, సార్ పాట్మని కొట్టేశాడు ఆయన్ని. కంప్లైంట్ చేశాడు కదా, నా వైపు చూసి తిట్టుకున్నావా అన్నాడు. లేదు సార్, అప్పుడు అజ్ఞానంలో ఉన్నాను, బాధపడ్డాను, తిట్టుకోలేదు, ఈరోజు నిలబడబట్టి మళ్ళీ మీ పక్కన కూర్చోగలిగాను అని చెప్పాను. అప్పుడు మళ్ళీ కొట్టాడు ఆయన్ని. ఆ అమ్మాయి పాజిటివ్గా తీసుకుంటే నువ్వు తిట్టుకున్నారని చెప్తావా అని పాపం పక్కనున్నంతసేపు కనీసం 10 దెబ్బలు పడ్డాయండి. ఇంకా అన్నయ్య పక్కకు జరిగి వెళ్ళిపోయారు. అట్లా సార్ వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక అనుభవం. ఎందుకు అంటే ఆయన ఎవరో మనమెవరో, కానీ మనల్ని ఉద్ధరించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. సార్ అంటూ పరిచయం కాకపోతే బహుశా మేము ధ్యానంలో వచ్చేవాళ్ళమో లేదో తెలియదు, కానీ అంటే అప్పటి వరకు మా గురువుగారు సహస్రనామాలు ఇవి చెప్పుకుంటూ వచ్చారు. సార్ ఎప్పుడైతే వచ్చారో అప్పుడే ధ్యానం అంటే తెలియడం. సార్ తిట్టిపోయారని అందరు ఏడుస్తూ ఉంటే మా గురువుగారు కర్నూలుకి ఫోన్ చేశారు, ఎవరైనా ధ్యానం ఉంటే వచ్చేవాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పి. అని అంటే వాళ్ళు ఏ ఊరండి అని అడిగారు. గూడూరు, నెల్లూరు దగ్గర. అంటే నెల్లూరులో ఆనందరావు సార్ ఉన్నారు, ఆయన చెప్తారు, మేము ఇంత దూరం నుంచి రాబడలేదు అన్నారు. ఇంక అక్కడి నుంచి ఆనందరావు సార్ వీలున్నప్పుడల్లా రావడం, ఆయన ఎక్స్పీరియన్సులు చెప్తూ ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే, ఆ సార్ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఇంతమంది సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము, మనం కూడా అది సాధించాలి అనే పట్టుదలతో ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం కానీ, ఇన్నర్ వాయిస్ వినడం కానీ, ఇవన్నీ సాధన మీద నేను పొందడం జరిగింది. నిజంగా మీరు కరెక్ట్గా కానీ సాధన చేస్తే ఎవరికైనా సాధ్యమే. సాధన సరిగ్గా లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు. మనకుంది కదా, సాధన వలన సమకూరును పనులు ధరలోన. కాబట్టి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వంశీ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి ఆ సారు అనుభవంలో ఒక గొప్ప విషయం మనం తెలుసుకుందాం. పత్రిజీతో సినిమాకి వెళ్ళాం. ఆ రోజు నేను కూడా ఉన్నాను. ఆ సినిమాకి వెళ్ళాం, సార్తోనే కూర్చున్నాం. అక్కడ శేషు సార్ మధ్యలో కూర్చున్నారు, నేను ఇటు ఇద్దరం కూర్చున్నాం, ఇంకందరం కూర్చున్నారు జనం అందరం. ఒక ఆయన వచ్చాడు ఇంటర్వెల్లో, వచ్చి ఈ సినిమా ఏందండి అన్నాడు ఆయన. ఇప్పుడు ఒక గురువుతో సినిమా అంటే దేనికి వెళ్తాం మనం? మహాభారతమో రామాయణమో. యోగి అనేవాడు ఎలా ఉండాలి తెలుసా అండి? ఇదిగో కన్ను పాప ఉంది కదా, కన్ను పాప, మన కన్ను ఉంటుంది లోపల. ఈ కన్ను లోపల ఒక కన్ను పాప ఉంటుంది, తెలుసు కదా, నల్లగా ఉంటుంది రింగు. మీరు ఇంటికి వెళ్ళి అద్దం ఇలా పెట్టుకొని లైట్ వేసుకోండి, అది ఇదిగో ఇలా ఇలా కదులుతుంటుంది, ఇలా అంటుంటుంది, ఇలా అంటుంటుంది, ఇలా అంటుంటుంది. మీ లోపల ఉన్న చలనాలు బట్టి మూవ్ అవుతుంటుంది. ఓకే, యోగి అనేవాడు ఆ సర్కిల్ కూడా నిశ్చలంగా ఉండాలి, వాడు యోగి. అలాంటి యోగులకు చెప్పలు కూడా ఉన్నారు, ఆ భూమి మీద ఉన్నారు. అందుకే పత్రిక గారు ఏం చేస్తాడు తెలుసా మీకు? ఏం చేస్తారు? రాగానే మాట్లాడుతూ కళ్ళలోకి చూస్తారు, చూడ్డా, కళ్ళలోకి చూస్తాడు. ఆయన ఇంకెక్కడ చూడు, నువ్వు చెప్పేటప్పుడు నీ కళ్ళల్లోకి చూస్తాడు. అంటే నువ్వేం చెప్తున్నావు అనేది ఇక్కడ తెలిసిపోద్ది. ఇది అబద్ధం ఆడొచ్చు, ఇక్కడ మేకప్ వేయచ్చు, ఇది వేయలేవు నువ్వు, అది ఇలా ఉంటుంది, ఆయనకు అర్థమైపోద్ది సినిమా. ఓకే, ఆ రోజు ఆ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అందుకే మిమ్మల్ని అదే మైపాడులో వెళ్ళి దూకుచావన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో చెడు లేదు మిత్రులారా. అది చెడ్డది, ఇది మంచిది, అది రాంగు, ఇది రైట్ లేవు, నీలో ఉంది. సృష్టిలో లోపం లేదు, నీ దృష్టిలో ఉంది. నీ దృష్టి సరిగా లేదు, అందుకే నీకు ఇవన్నీ ఉన్నాయి. నీ దృష్టి సరి చేసుకో, అక్కడ ఏముండదు. ఇంకా నువ్వు నరకంలో పడేసినా నీకు అది స్వర్గంగా కనిపిస్తుంది. ఒకసారి బుద్ధుడి శిష్యులు 2 ఉంటారు. బుద్ధుడి శిష్యులు సన్యాసులు అందరూ, వాళ్ళు పూర్తి సన్యాసులుగా ఉండాలి. సన్యాసులుగా ఉన్నప్పుడు స్త్రీలను ముట్టుకోకూడదు, స్త్రీల పాదాలే చూడాలి, వాళ్ళ తల కూడా చూడకూడదు. కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట సన్యాసులకి. సరే, మొత్తం మీద ఈ 2 సన్యాసులు వేరే గ్రామం వెళ్ళి వస్తున్నారు. అక్కడ ప్రచారం చేసుకొని తిరిగి వస్తున్నారు. వచ్చేటప్పుడు మధ్యలో ఒక వాగు ఉంది. వాగు,
ఆ వాగు ప్రవహిస్తుంటే అక్కడ ఒక ఆ గ్రామం ఉమెన్ అమ్మాయి, అంటే దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల అమ్మాయి ఉంది అక్కడ ఉండే. వాగు దాటడానికి భయపడుతుంటే ఈ మొదటి సన్యాసిని అడిగింది, అయ్యా నన్ను కొంచెం పట్టుకొని దాటించండి అంటే, నో మేము ముట్టుకోకూడదు, ఆడవాళ్ళను ముట్టుకోకూడదు అన్నాడు మొదటి సన్యాసి. రెండో సన్యాసి, రామ్మ నేను తీసుకెళ్తానని ఆమెను ఇలా పట్టుకున్నాడు, భుజం మీద ఎక్కించుకుని. ఆమె అంటే ఇతను కొంచెం పొడవు ఉన్నాడు, ఆమె పొట్టిగా ఉంది. పొట్టిగా ఉంటే ఏమవుతుంది, నీళ్ళలో తేలిపోతారు కదా, అందుకని ఆమె గట్టి పట్టేసుకుంది అతన్ని, ఆ వీపుని పట్టుకుంది అనమాట. అతను ఆమె చేతులు ఇలా పట్టుకొని ఆమెను ఇలా నీళ్ళలో తీసుకొచ్చాడు. ఓకే, ఆమె ఇంకా భయంతో గట్టి పట్టేసుకుంది. ఇంకా మీకు అర్థమైపోయింది కదా, ఇలాంటివి బాగా అర్థమైతే మనం చెప్పక్కర్లా. వచ్చిన తర్వాత ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆమెను దింపేసి ఇది నమస్కారం పెట్టాడు. ఇద్దరు ఇంటికి వచ్చేసారు. ఈ మొదటి సన్యాసి ఆలోచిస్తున్నాడు, ఏంటిది, ఎంత అన్యాయం అయిపోయింది, ఎంత ద్రోహం జరిగిపోయింది, అయ్యో మా దీక్ష పాడైపోయింది, వాడి దీక్ష పాడైపోయింది. ఆ స్త్రీని ముట్టుకోవడమే కదా, ఆమె భుజం మీద ఎక్కింది, ఆమె ఒళ్ళంతా వాడికి తగిలింది, నాయనో ఏందిది అని ఇడు పీక్కుంటా కూర్చున్నాడు. రెండో వాడు మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. మొదట ఎంత నిశ్చలంగా ఉన్నాడో, ఆమెను మీద ఎక్కించుకొని భోజనం మీద మోసుకొచ్చేటప్పుడు ఎంత నిశ్చలంగా ఉన్నాడో, దించినప్పుడు ఎంత నిశ్చలంగా ఉన్నాడో అంతే నిశ్చలంగా ఉన్నాడు. వచ్చారు, కూర్చున్నాడు. మొదటోడు ధ్యానంలో కూర్చున్నాడు, రెండోవాడు ధ్యానంలో కూర్చున్నాడు బుద్ధుడు ముందు. మొదటోడు ధ్యానం ఆడ కుదిరిసత్తది. ఇంకా చాలామంది నాకు చెప్తారు ధ్యానం కుదరట్లేదండి. ఎందుకు కుదిరిద్ది? పక్కోడి అని ఎత్తుకున్నావు నువ్వు, ఎక్కడ కుదురుతుంది? ఇదే నీకు చాలా ఎత్తుకో. పక్కోడు ఊర్లో అన్నీ మనకే కావాలి, వాడింటో ఏమవుతుంది మనకే కావాలి, ఈడింటో ఏమవుతుంది మనకే కావాలి, ఈయనేం చేస్తున్నాడు మనకే కావాలి, వాడెంత తినేసాడు మనకే కావాలి. ఏడ కుదిరిద్ది ధ్యానం? కుదురుద్దా? చచ్చినా కుదరదు. అలాగే వీడి పరిస్థితి, వీడు పీక్కుంటున్నాడు. బుద్ధుడికి అర్థమైపోయింది. ఏమి నాయనా, ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు. గురుగారు వాడికి అర్జెంటుగా ప్రోక్షణ చేయాలి, ప్రోక్షణ, ఆడదాన్ని ముట్టుకున్నాడు అన్నాడు. అప్పుడు బుద్ధుడు ఏమని చెప్పాడు, నాయన అతను ఆ స్త్రీని అక్కడే వదిలేశాడు, నువ్వు మోసుకొని వచ్చావు, ప్రోక్షణ నీకు చెయ్యాలి అన్నాడు. అదనమాట గురుగారు సినిమాగా చెప్పగానే ఆ సీన్ గుర్తొచ్చింది. అది నాకు ఎంత నవ్వు వచ్చిందా. ముసలైన ఆయనకి 65 అంత ఉంటాయి, పెద్ద ఆయన రాక వచ్చినట్టున్నాడు అలాంటి సినిమాకి. ఎప్పుడు రామాయణ మహాభారతాలు అలాంటివి చూసేవాడేమో మరి, లేదా ఎన్టీఆర్ ఓల్డ్ సినిమాలు ఉంటాయి కదా, అలాంటి పాండవ వనవాసాలు అలాంటి సినిమాలు చూసేవాడేమో మరి. ఆయన పొరపాటును కానీ ఈ సినిమాకి వచ్చాడు. అది కూడా గురువుగారు వస్తున్నారని వీళ్ళు చెప్పారు, పొలోమని వచ్చారు. ఇలా హీరోయిన్ వచ్చి తెరంతా డ్యాన్సులు వేసుకొని తిరుగుతూ ఉంది. ఈయన చూడలేక ఇంటర్వెల్లో వచ్చాడు. ఏమిటండి ఈ సినిమా అన్నాడు. గురుగారు ఆయన ఇంకెలా చూసి, ఇవి చూసే నేను ఎన్లైటెడ్ అయిపోయానయ్యా అన్నాడు. కానీ ఏమన్నా తెలిపాడు. అలాగా పత్రిజీ భలే ఉంటుందా, ఎంతో జ్ఞానామృతం, చెప్పకూడదు, అద్భుత జ్ఞానం నిజంగా. సో ఈ మేడం గారు అనుభవం తీసుకుందాం. ఈ వీరి అనుభవం ఎంత బాగుందో చూడండి. పత్రిజీ దారుణమైన మాట తెలుసా, 1000 జన్మలు ఓకే, 2000 మంది పిల్లకాయలు ఓకే, 1000 మొగుళ్ళేంది అంటే ఒకే జన్మలో 1000 కాదమ్మా, అలాంటి ఆఫర్లు ఏమి లేవు. ఒక్కొక్క జన్మకు ఒక్కొక్కళ్ళు వేసుకుంటే 1000 జన్మలు 1000 సరిపోయింది కదా. మరి 2000 పిల్లలు పుట్టాలంటే 1000 మంది కావాలి కదమ్మా. అయితే ఏదో సంథింగ్ అందరిలో అన్నం సహజంగానే స్త్రీకి కలిగే సిగ్గు బాధ కలిగినాయి తనకి. గురువు ఎందుకు అలా చేస్తాడో చెప్తా మీకు. దాని పేరే బద్దలు కొట్టడం. ఏమంటారు దాన్ని? బద్దలు కొట్టడం. నువ్వు నిర్మించుకున్న పేకమేడని, నువ్వు నిర్మించుకున్న నీ చుట్టూతో ఆరాలని, విశ్వాసాలని, అంధవిశ్వాసాలని, నమ్మకాలని, ఇతిహాసాలు, నీ ఇష్టం చెత్త చెదారం పోగేసుకుంటూ వచ్చాం కదా, మన చుట్టూతో ఉన్నాయి. ఒక చెనక్కాయ ఇత్తనం బయటికి రావాలంటే ఏం చేయాలి? బద్దలు కొట్టాలి. ఇత్తనంలోంచి మొక్క రావాలంటే ఏమవ్వాలి? ఇత్తనం ఏమవ్వాలి? ఇత్తనం బద్దలు అవ్వాలి. ఇత్తనం బద్దలు అవ్వకుండా మొక్క వస్తుందా చెప్పండి? పురిటి నొప్పులు రాకుండా పిల్ల వస్తుందా బయటికి? రాదు కదా. అలాగా గురువు ఏం చేస్తాడంటే వాళ్ళ అజ్ఞానం యొక్క స్థితి చూసి ఒక భయంకరమైన దెబ్బ కొట్టేస్తాడు. నో డౌట్. అసలు మన గురువు దగ్గరికి వెళ్ళేదే అందుకు. ఒక దెబ్బ అలా ఇలా ఉండదు, అది మామూలుగా ఉండదు. ఇంకా నువ్వు చాలా మంచిదని ఇంకో సంఘటన చెప్తా. బెంగళూరు వ్యాలీలో ఉన్నాం. ఒక ఆమె వచ్చింది, వాళ్ళ అమ్మాయికి క్యాన్సర్. ఆమె వచ్చి, గురుగారండి మా అమ్మాయి క్యాన్సర్ అండి అన్నాడు. చచ్చిపోద్దండి అన్నాడు. క్యాన్సర్ అయితే ఏమైంది అన్నాడు. చచ్చిపోద్దండి అన్నాడు.
అంతేనా, నువ్వు కూడా చచ్చిపో, ఒక పని అయిపోద్దిగా అన్నాడు. మటాష్ సీన్ కట్ చేస్తే ఆమె పెద్ద మాస్టర్ అయిపోయింది. ఇదంతా విశ్వ ప్రణాళికలు, గురువు ప్రణాళికలు అయినా ఏదో కావాలని తిట్టరు. ఏమన్నా పంచాయతీ అండి వాళ్ళకి మనకి ఏమన్నా డబ్బులు బేరం సెటిల్ అవ్వలేదా, కడుపులో మంట ఉంటుంది అనుకుంటున్నారా? మళ్ళీ అందరినీ అలా అనరు. ఆమెను ఆ రోజు అలా బ్లాస్ట్ చేయబట్టి ఈమె కూర్చొని స్పీచ్ ఇవ్వగలుగుతుంది, మాస్టర్ అయిపోయింది. బ్లాస్టింగ్ అన్నారు దాన్ని, అది గురువుకే తెలుసు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు, ఎక్కడ కొడితే దెమ్మ తిరిగిపోతుందో వాడే గురువు. పండు కాదు గురువు, వాళ్ళకి తెలుసు. టప్ అని ప్లేస్ చేస్తారనమాట. అంటే నీ ఎమోషన్స్ని, నీ బ్యాలెన్సెస్ని, నీ అవగాహన రాహిత్యాలని, నీ అజ్ఞానాన్ని బ్లాస్ట్ చేస్తారు. అలాంటి గురువు భౌతికంగా మనకు దొరకడం మన అదృష్టం. ఆయనతో సమకాలికంగా జీవించడం మన అదృష్టం. మన అదృష్టం మీకు అర్థం కాదు. అయితే ఇప్పుడు కొత్త వాళ్ళు బాధపడకండి. పత్రికారు అయ్యో మాకు దొరకలేదు, వీళ్ళతో ఉన్నాడు కదా అనుకోకండి. ఇప్పుడు ఆయన వైఫీ ఎప్పటిదాకా తెలుసా? ఎప్పటిదాకా వాసు పత్రిసారి భూమి మీద ఉంటానని చెప్పారు? 2095 సంవత్సరం దాకా ఆయన వైఫీలాగా ఆన్ ఎయిర్. మీ ఇష్టం, కళ్ళు మూసుకోండి, ఆయన ఫీల్ అవ్వండి, చాలా కనెక్ట్ అయిపోతాడు. ఇంకా రాలేదా, పోనీ నో ప్రాబ్లం, నాకు రావట్లేదండి, నో ప్రాబ్లం. రాత్రిపూట ధ్యానం చేస్తూ నిద్రపోండి. మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు మళ్ళీ లేచి కూర్చొని మళ్ళీ కాసిన నీళ్ళు అయితే తాకండి, బట్ ధ్యానం చేస్తూ కూర్చోండి. ధ్యానం నిద్ర వస్తే నిద్రపోండి. నిద్రపోయేటప్పుడు అనుకోండి, పత్రికారు మీ దివ్య దర్శనాన్ని నాకు ఇవ్వండి అని కోరుకోండి. కళలోకి వచ్చేస్తాడు, కళలోకి వచ్చి మాట్లాడతాను నీతో. ఎంతమందికి వచ్చారు చేతులు ఎత్తండి. పత్రిజీ కళ్ళలోకి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అదిగో వాళ్ళ అనుభవాలు వినండి, ప్రాక్టీస్ చేయండి. అబ్బా ఏమి చేయకుండా వచ్చేస్తుందా ఏదైనా? ఎన్నో అనుభవాలు మీకు భౌతికంగా అభౌతికంగా ఏవి కావాలంటే అయ్యి. ఇప్పుడు భౌతికంగా లేడు, నో ప్రాబ్లం, అభౌతికంగా ఉన్నాడు కదా, అభౌతికంగా కలు. నేను చేత కదా నీకు, ధ్యానం చేయడం వచ్చు కదా, మరి ఎందుకు పత్రికారిని మేము కలవలేకపోయాం, షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయాం? షేక్ హ్యాండ్ ఏంటి, నువ్వు పైకి వెళ్తే నీకు ఇంకా సినిమాలు చూడొచ్చు, అక్కడ ఇంకా బాగుంటుంది, అన్లిమిటెడ్ వరల్డ్ చూడొచ్చు. నేను ఎన్నిసార్లు కలిశానో పత్రికారిని, ఎన్ని గైడెన్స్లు తీసుకున్నానో, ఎన్ని అద్భుతాలు చూశానో. ఇంకా ఆయన చెప్పేది వినాలి, ఆయనతో మాట్లాడాలంటే ఇంకొంచెం సాధన పెంచాలి. నేను దానికి 72 శ్వాసలని ఒకటి తయారు చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అది చూడండి. లేదా మీరు పడుకున్నప్పుడు ధ్యానం చేస్తూ పడుకుని అంతే, ధ్యానము నిద్ర కలిపి యోగ నిద్రగా మార్చండి. అప్పుడు మీకు అది సక్సెస్ అవుతుంది. మధ్యరాత్రిలో 72 శ్వాసలు ఎక్సర్సైజ్ చేయాలి. అది వేరే టాపిక్, ఇప్పుడు వద్దులేటు. సో వీరి అనుభవం ఏమన్నాం, బ్లాస్ట్ చేశాడు. బ్లాస్ట్ అవగానే ఇక్కడే అసలైన విద్య ఉంది. గురువు బ్లాస్ట్ చేయగానే మనం వచ్చి అందరిలో అవమానం పొందాం, వచ్చి నాకు ఈ జీవితం వద్దు, వచ్చి అసలు ఈ సొసైటీ వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, కానీ బ్లాస్ట్ అయినా కానీ నాలోనే ఏదో లోపం ఉంది, నేనే సరిగా లేను, అది నా అజ్ఞానము అని ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళు మాస్టర్స్ అయిపోతారు. దానికి ఎగ్జాంపుల్ ఈమె. అంటే గురువు యొక్క బ్లాస్టింగ్ని నెగిటివ్గా తీసుకోకూడదు. బుద్ధి చెప్పిన వాడు గుద్దిన మేలయ్యా ఉందా లేదా? గుద్దించుకో, ఏం తప్పేంటి? తల్లిదండ్రులతో తన్నులు తినలేదా? ఏమయ్యా తనలా మీ అమ్మ నిన్ను? మీ పేరెంట్స్ తన్నారు లేదా మనల్ని? తప్పేంటి? మన గురువులు కొట్టారు లేదా? చిన్నప్పుడు మా లెక్కల మాస్టర్ని చెత్త కొట్టేవాడు, అందుకే ఇంత పెద్దవాళ్ళం అయ్యాం. అందుకని ఎప్పుడు మీకన్నా హయ్యర్ స్థాయిలో ఉన్న మాస్టరు గురువు గుద్ది చెప్పిన మేలయ్యా అంటే మామూలుగా చెప్తే అర్థం అవ్వాలి, కానీ అర్థం కాదు, బ్లాస్టింగ్ అవ్వాలి, అప్పుడు గుద్దాలేసిందే. చెనక్కాయ పగలాలంటే ఇట్టంటే వచ్చిందా, గుద్దాలి దాన్ని. అలాగా గురువులు వాళ్ళ అజ్ఞాన స్థితులను గమనించి వాళ్ళ హాస్టల్ లెక్కలు చూసి ఒకటి కొడతారు. ఒక్కొక్కసారి పత్రికారు ఎన్ని తప్పులు చేసినా కొట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా మీకు? వాడు ఎన్ని తప్పులు చేస్తాడు, ఆయన ఏమండి ఆయన్ని అంటే వాడికి అవసరం లేదు ఆ ట్రైనింగు, అసలు ఏ తప్పు చేయలేదు వాడిని, ఇంకా అది వంక పట్టుకొని బాధిన సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. బ్యాగ్ ఉంది కదా పత్రికారి బ్యాగు, ఇదిగో ఇలా పట్టుకున్నాడు, ఇలా పట్టుకొని నడుస్తున్నాడు, అంతే వాడిని రోడ్డు మీద కొట్టాడు. బ్యాగ్ అంటారా, అది బ్యాగ్ అలా పట్టుకుంటారా అని నాకు ఆశ్చర్యం వేసింది. చిన్న మన కంటికి కనపడే కారణాలు ఇవి, కంటికి కనపడని అతీత కారణాలు ఉంటాయి. మెలారాప కథ మీకు తెలుసు కదా. మెలారాప ఆయన శిష్యుని ఏం చేశాడు? అష్ట కష్టాలు కాదు, అవి భయంకరమైన కష్టాలు. ఎందుకు చేశాడు అవన్నీ అంటే, ఆయన భార్య అడుగుతుంది, ఏమండి అసలు మీరు ఒక సైకోనా, ఏంది వాడిని అలా హింసిస్తున్నారు, పాపం ఒళ్ళంతా పుండైపోయింది మెలారాపాకి. అప్పుడు ఆయన చెప్తాడు, వీడు ఎన్ని దుర్మార్గాలు చేశాడో నీకు తెలుసా,
ఆ కర్మల చిట్ట అంతా పూర్తి అవ్వాలి కదా, వాడు మోక్షానికి అర్హుడు అవ్వాలంటే ఆ కర్మలన్నీ కాల్చాలి. కాబట్టి నేను అలా చేస్తున్నాను, నాకు నా బిడ్డని ఏడిపించడం బాధ కాదా అంటాడండి మెల్లారప్ప గారిని, మార్పా గారు వాళ్ళ గురువు. అందుకే గురు శిష్యుల బంధం అపూర్వమైంది, అలౌకికమైంది, అమూల్యమైంది. మీరు దాన్ని కాపాడుకోవాలి. ఆ గురువు ఎప్పుడు మీతో వైఫ్గా ఉండాలంటే మీరు ప్యూర్గా ఉండాలి, ఇది మాత్రం సత్యము. టార్కోమ్ సెరైరా గారు ఎంత క్లియర్గా చెప్తాడంటే, మీ లోపల దుర్గుణాలు కనుక ఉంటే దివ్యాత్మ స్వరూపులు మీకు దూరంగా ఉంటారు. దుర్గుణము మొట్టమొదటి వాక్కు, చేష్టలో, ఆలోచనలో అస్సలు మీరు మీ ఫోకస్ మొత్తం ముందుకే ఉంచండి. గురువులు మీ అంట పడకపోతే అప్పుడు అడగండి, పరిగెట్టుకొని వస్తారు నీ వెనక. ఎందుకని? నీ దగ్గర వైపు ఉంది, స్పిరిచువల్ వైబ్ ఉంది నీ దగ్గర, కాన్షియస్నెస్ వైబ్ ఉంది, వస్తారు మీ దగ్గరికి. సో అది గురువుగారి దగ్గర తెలుసుకున్న మరొక గొప్ప ఎక్స్పీరియన్స్. చెప్పకూడదు ఇద్దరు మాస్టర్స్కి.